ఈవీఎంకు సంబంధించి యావత్ భారతదేశం మొత్తం అంతా కూడా ఒక పెద్ద చర్చకైతే దారితీసింది. అంటే ఎక్కడ చూసినా కూడా దీని గురించి చర్చ జరుగుతుంది. ఈవీఎంలు గోల్మాల్ జరిగిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారికి మరింత అనుమానం మరింత బలం చేకూర్చే విధంగా కూడా రాహుల్ గాంధీ గారి చర్య అయితే కూడా కనిపిస్తుంది. అంటే రాహుల్ గాంధీ గారు ఇప్పటికే పలుమార్లు ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే బెంగళూరులో కూడా ఆయన ధర్నా కూడా చేస్తున్నాడు. సో కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఒక రకంగా ఒక ప్రణాళికగానే ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన ఇప్పటికీ చెప్పడం జరిగింది. దాదాపు 6 నెలలు పూర్తిగా కూడా దీని గురించి పూర్తిగా కూడా రివ్యూ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ పొరపాట్లు ఉన్నాయి, ఎక్కడ ఏం జరిగింది అనేది పూర్తిగా కూడా రిపోర్ట్ తీసుకొని మేము పకడ్బందీగా బయటకు వచ్చాడం కూడా తను చెప్పడం జరిగింది. అంటే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒకసారి మనం గమనించినట్టయితే కూడా గతంలో ఎప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సంఘటన జరిగింది అనేది చాలా బలంగా వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా చెప్పడం జరిగింది. అనేక ఆధారాలు కూడా కోర్టు కూడా సమర్పించడం జరిగింది వాళ్ళు. సో కాబట్టి పలు నియోజకవర్గాల్లో ఓట్లు గోల్మాల్ జరిగిందని చెప్పేసి వాళ్ళు ఇది చేయడం జరిగింది. కానీ అది అంత బలం చేకూర్చలేదని. కానీ ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు ఇలాంటి అనుమానాలు, ఇలాంటి ఈవీఎంలో స్కామ్ జరగచ్చు అనే విధంగా ఆయన చూపించాడో, సో కాబట్టి దీనికి ఈ మాటకు మరింత బలం చేకూర్చే విధంగా, అంటే ఎలాగైనా కానీ ఈ ప్రజాస్వామ్యంలో ఎలాగైనా కూడా మనం ఏమైనా చేయొచ్చు అనేది ఒకటి కనిపిస్తుంది. సో కాబట్టి దీనికి ఆంధ్రప్రదేశ్లో కూడా మరింత అనుమానాలకు దారిచ్చే విధంగా కూడా ఆయన చర్యలు కూడా కనిపిస్తున్నాయి మధ్యకాలంలో మనం చూస్తున్నాం. సో కాబట్టి దీనికి సంబంధించి క్లియర్ కట్గా కూడా ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పోయిందో, అంటే ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కానీ ఓపెన్గా మాట్లాడకపోయినా కూడా ఆయన ఒకటే మాట చెప్పడం జరిగింది. ఏదైతే ఏదో మొత్తానికి గోల్మాల్ అయితే తప్పకుండా జరిగింది. సో కాబట్టి కానీ ఆ జరిగిన గోల్మాల్కి సంబంధించి మన దగ్గర ఆధారాలు లేవు కనుక మనం ఏం మాట్లాడలేము. సో కాబట్టి దాని గురించి ఇక్కడ ఏది వచ్చినా కూడా మనం స్వాధించాలి కనుక ఇక్కడ అందరూ ఎవరైతే ఓట్లు వేసి ఉంటారో వాళ్ళందరినీ అవమానించినట్టు అవుతుంది. మనం ఇలాంటి మాటలు మాట్లాడకూడదని కూడా గతంలో తను చాలా హోందాగా మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. సో కాబట్టి ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఈవీఎంలకు సంబంధించి గోల్మాలకు సంబంధించి రాహుల్ గాంధీ గారు మాట్లాడిన తర్వాత కొన్ని ఏరియాలలో జరిగింది ఈ విధంగా అని ఆయన చెప్తున్న రీతి చూస్తుంటే పలు చోట్ల కూడా జరిగింటే తప్పకుండా కూడా ఎక్కడైనా జరిగి ఉండొచ్చు కదా అనే అనుమానం మరింత బలం చేకూర్చే విధంగా ఉంది అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది.